విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి కాశీకి ఇంటితో ఉన్న అనుబంధం తెలిసే మాట్లాడుతున్నావా? చిన్నప్పుడు ఆకాశి దగ్గరే పెరిగా, నీతో పాటు ఆడుతూ పాడుతూ నిన్ను భుజాల మీద ఎత్తుకొని తిప్పాడు. ఈ ఇంటి కష్టాల్ని కన్నీళ్ళని మనతో పాటు సమంగా పంచుకున్నాడు. చాలే అమ్మా, చిన్నప్పుడు ఏదో చేశాడని పెద్దయ్యాక కూడా నెత్తికెక్కించుకోమంటావా? అవునులే, ఏవీ చెయ్యని వాళ్లే నెత్తికెక్కించుకుంటున్నావు కదా. భార్గవి గురించేగా అంటున్నావు. భార్గవికి కాశీకి కంపారిజన్ ఏంటి? కాశీ మన మనిషి కావచ్చు, కానీ భార్గవి నా మనిషి. అలాగా? పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆఫీస్ స్టాఫ్ను అవమానించినా, లేనిపోని అధికారం చూపించినా ఎందుకు లేని ఇంతవరకు సర్దుకుపోయాను. కానీ చేయి చేసుకునేదాకా వచ్చిందంటే అది ఆఫీస్ అనుకుంటుందా, తన సొంత జాగీర్ అనుకుంటుందా? ఇంత జరిగినా ఊరుకుంటే పరిస్థితులు ఇంకెంతకైనా దిగజారొచ్చు. అందుకని భార్గవిని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. రేపటి నుంచి భార్గవి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఆ విషయం నీకు చేతనైతే చెప్పు, లేదా ఎలా చెప్పించాలో నాకు తెలుసు. అదే నీ నిర్ణయం అయితే నే చెప్పేది కూడా విను. భార్గవిని ఉద్యోగంలోంచి తీసేస్తే నా మాటకు విలువ గౌరవం లేనట్టే. అలాంటి ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండలేను. అది నువ్వు గుర్తుంచుకో. దీపక్, ఈవేళప్పుడు మీరిలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అఫ్కోర్స్ అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉంది. ఎవరో బయట వాళ్ళలాగా అలా నిలబడిపోయారేమిటి? ఈ ఇంటి తలుపులో మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ భార్గవి మీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. లోపలికి రండి. ఇప్పుడు చెప్పండి. అవును, ఏమిటి విలన్ చేతిలో దెబ్బలు తిన్న హీరోలా అలా ఉన్నారు? నా మనసేం బాగోలేదు భార్గవి. అబ్బా ఆపండి బాబు. మీ అమ్మగారులా ప్రతిదానికి మనసు మంచితనం అనకండి. ఆ డైలాగులు వదిలేస్తేనే గాని మీరు బాగుపడరు. వదిలేశాను భార్గవి. ఆ మాటలే కాదు, ఆ ఇంటిని మనుషుల్ని కూడా వదిలేసి వచ్చేసాను. నిజమా? ఎందుకండి అంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు? నీకోసమే భార్గవి. మా అమ్మ నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానంటే అదే జరిగితే నేను ఇంట్లో ఉంటానని ఖచ్చితంగా చెప్పేసి వచ్చేసాను. ఎంత పనిచేశారండి. మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటూ మీరు లేందే బతకలేని మీ అమ్మగారు, మీ ముద్దుల మేనకోడలు సంధ్య అందరినీ ఇలా వదిలేసి వచ్చేస్తే వాళ్ళేమైపోతారు? ఏమైపోరు భార్గవి. పీడ వదిలిందని హాయిగా ఉంటారు. అయినా ఎవరు దూరం అయితేనే నన్ను ప్రాణంగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఈ కబుర్లు నా దగ్గర చెప్పకండి. అదేంటి భార్గవి? మిమ్మల్ని మీ సైకాలజీని ఒక్కసారి కాదు 100 సార్లు కాచి వడబూసాను బాబు. ఇప్పుడు ఇలాగే అంటారు. ఓ అరగంట అమ్మ కనపడకపోతే అమ్మా అమ్మ అని కలవరిస్తూ బ్యాక్ టు ది పెవిలియన్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు వెళ్ళకపోయినా మీ అమ్మగారు బాబు దీపక్ అని వెతుక్కుంటూ వస్తే కరిగి నీరైపోయి మంత్రం వేసినట్టు వెనకాలే వెళ్ళిపోతారు. లేదు భార్గవి, ఇంకా అవకాశం లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని క్లియర్గా చెప్పి మరీ వచ్చాను. తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నిజంగా మీరు ఆ మాట మీద నిలబడగలిగితే మంచిదే. భార్గవి, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనంటావా? 200% కరెక్ట్. అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకుని ఆ కొంపు వదిలేసి వచ్చేసేయాల్సింది. మీకో విలువ గౌరవం లేని చోట వ్యక్తిత్వాన్ని చంపుకొని ఉండడం అనవసరం.
ఎలాగో అన్నీ ఏకంగా తెంపుకొని వచ్చేశారు కాబట్టి ఆ ఇంటి జ్ఞాపకాలన్నీ చెరిపేసి హ్యాపీగా ఉండండి. ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇప్పటికైనా లక్ష్మీదేవి కొడుకుగా కాక దీపక్గా మీకు గుర్తింపుని తెచ్చుకోండి. థ్యాంక్ యూ భార్గవి. ఇల్లు వదిలి వస్తున్నప్పుడు కొంచెం భయపడ్డాను. ఏదో చెప్పలేని టెన్షన్ ఫీల్ అయ్యాను. నీ దగ్గరికి వచ్చాక ఆ భయాలు టెన్షన్లు అన్నీ పోయి టోటల్గా రిలాక్స్ అయిపోయాను. ఉన్న పళంగా నేను ఎత్తికెళ్ళిపోయి గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుంది. మీకు ఆనందం వచ్చినా పట్టలేం, ఆవేశం వచ్చినా పట్టలేం. అయినా ఇప్పుడు మీ అమ్మగారి భయం లేదుగా. ఇంక మనకు ప్రతిరోజు పార్టీలే, ప్రతి క్షణం ఆనంద వీక్షణమే. భార్గవి, చాలా టైం అయింది, నేను వెళ్తాను. ఈ వేళప్పుడు మిమ్మల్ని ఇలా పంపించేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ తప్పదు. అసలే మధ్యతరగతి బతుకులు, పైగా పెళ్లి కావాల్సిన ఆడపిల్లని ఎవరేమనుకుంటారోనని భయం. నేను అర్థం చేసుకోగలను భార్గవి. దాని గురించి నువ్వేం బాధపడకు. నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుందిగా. వస్తాను. బాయ్. సీ యూ. హలో, రోజీ మేడం ఉన్నారా? హలో రోజీ మేడం, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. మన ప్లాన్ సక్సెస్. మామూలు సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అవును మేడం, లక్ష్మీదేవిని చీకొట్టేసి దీపక్ పర్మనెంట్గా ఇంట్లోంచి వచ్చేశాడు. మీరు కోరుకున్నట్టే తల్లి కొడుకులిద్దరినీ వేరు చేసేశాను. మీ కోరిక నెరవేరినట్టే కదా మేడం. సో మీరు హ్యాపీ, నేను హ్యాపీ. దీపక్ ఇంకెక్కడుంటాడు? ఇంకా ఈ భార్గవి మత్తు వదలలేదు కదా. అందుకని నీవు లేక నేను లేను అంటూ నా దగ్గరకు వచ్చి ఇప్పుడే వెళ్ళాడు. నిజం మేడం, నమ్మలేకపోతున్నారా? రేపు మీకే తెలుస్తుందిగా. అలాగే మేడం, రేపు వచ్చి టోటల్గా ఏం జరిగిందో స్క్రీన్ ప్లే డైలాగులతో సహా చెప్తాను, సరేనా? ఓకే మేడం, ఉంటాను.
నీరాజనం దర్శయామి ప్రసాదం శిరసా గృహ్ణామి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. ఐమ్ సారీ దీపక్, నా వల్ల ఓ పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయ్యారు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. రాత్రి భోజనం కూడా చేయాలనిపించలేదు. పూజలని మొక్కులని చాదస్తంతో మిమ్మల్ని అనవసరంగా గుడికి తీసుకెళ్లాను. హాస్పిటల్లో కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. ఇవన్నీ గుర్తొచ్చి రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. చేసిన దానికి మీకు మొహం చూపించాలనిపించలేదు. ఆఫీసుకు కూడా రాకూడదనుకున్నాను. కానీ మీరు వేరే విధంగా అనుకుంటారేమోనని సారీ అయినా చెప్పి వెళ్దామని వచ్చాను. ఆవిడ కోసం మీరెందుకు కడుపు మార్చుకుంటారు? నా మాట విని తినండి. వద్దు భార్గవి. మీ అమ్మగారు ఏమన్నా అంటారని భయమా, లేక ఆవిడొచ్చి గోరుముద్దలు తినిపిస్తుందని ఆశపడుతున్నారా? తినండి ప్లీజ్ భార్గవి, నన్ను వదిలే. సర్లేండి, మీరు తిన్నప్పుడు నేను మాత్రం ఎందుకు తినాలి? భార్గవి, మీరు తినకుండా నేనెలా తింటాననుకున్నారు? మనిషి మీద ప్రేమ అభిమానం ఉన్నప్పుడు ఆనందమే కాదండి, ఆకలి కూడా పంచుకోవాలి. నువ్వు రోడ్డు మీద కారాపి నిలబడ్డం, బాయ్ ఫ్రెండ్ బొకే ఇవ్వడం, ఇద్దరూ పగలబడి నవ్వుకోవడం ఎవరు చూడలేదనుకుంటున్నావేమో. ఇదంతా నువ్వు చూసి మాట్లాడుతున్నావా? ఎవరో చెప్తే విని చిలక పలుకుల్లా వల్లిస్తున్నావా? ఏదైనా ఒకటేగా. అయినా నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఇలా ఎవరితో పడితే వాడితో తిరగకపోతే నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని శుభ్రంగా కాపురం చేసుకోవచ్చుగా. అయినా బయట తిరుగులకు అలవాటు పడిన వాళ్ళు ఎవరో ఏదో అన్నారని బాధపడిపోకూడదు. ఏమన్నా భరించాలి. భార్గవిని ఉద్యోగం వచ్చి తీసేస్తే నా మాటకు విలువ గౌరవం లేనట్టే. అలాంటి ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండలేను. అది నువ్వు గుర్తుంచుకో. ఏంటమ్మమ్మా ఇది? రాత్రి నుండి మావయ్య కోసం భోజనం నిద్ర కూడా మానేసి వెయిట్ చేస్తున్నావా? మావయ్య వస్తాడన్న ఆశ ఇంకా ఎక్కడో మిగిలుందమ్మా. కానీ సంధ్య, భార్గవి విషయంలో నేనేమైనా తప్పు నిర్ణయం తీసుకున్నానా? లేదమ్మమ్మా, ఇన్నాళ్లకు సరైన నిర్ణయం తీసుకున్నావు. ఈ పని ఎప్పుడో చేసుంటే పరిస్థితులు ఇంతవరకు వచ్చేవి కావు. నిర్ణయం సరైనదే కావచ్చు, కానీ దీనివల్ల మావయ్యని శాశ్వతంగా దూరం చేసుకున్నానేమో అనిపిస్తోంది. ఈ విషయంలో నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావమ్మమ్మా. లేదమ్మా, భార్గవిని ఉద్యోగంలోంచి తీసేస్తే దీపక్ ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నప్పుడే నాకు పరిస్థితి అర్థమైపోయింది. కానీ భార్గవి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్తో మొత్తం బిజినెస్సే దెబ్బతినేస్తుందేమోనన్న భయంతో ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అది నిజమే కదమ్మమ్మా. కానీ మావయ్య అలా అనుకోవడం లేదు. భార్గవి మీద కోపంతో నేనే ఉద్యోగంలోంచి తీసేశానని అనుకుంటున్నాడు. అటు ఆఫీసులో స్టాఫ్కి ఏం చెప్పాలో తెలియక, ఇటు మావయ్యకి చెప్పలేక ఎంతో నరకం అనుభవించాను. ఏదో రోజు మావయ్య నన్ను అర్థం చేసుకుంటాడనుకున్నాను, కానీ చివరికి ఇలా చేస్తాడనుకోలేదు. ఇప్పుడేమైందని మేడం? మీరు ఒక్కసారిగా అంత గట్టి నిర్ణయం తీసుకునేసరికి దీపక్ బాబు తట్టుకోలేకపోయింటారు. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అర్థం అవగానే తిరిగొచ్చేస్తారు.
లేదు బేడి, వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు. రాత్రంతా రాలేదండి. నేనుండగా మళ్ళీ ఇంటికి రాకూడదని నిర్ణయానికి వచ్చుంటాడు. అందుకే రాలేదు. ఏదైతేనే ఈ ఇల్లు, ఆస్తి అన్నీ దీపక్వి. ఎప్పటికైనా ఇంట్లో ఉండాల్సిన వాడు దీపక్కే. అలాంటిది దీపక్ బయటికి వెళ్ళిపోయి నేను ఇంట్లో ఉండడంలో అర్థం లేదు. నేనుండగా మళ్ళీ దీపక్ ఇంటికి తిరిగి వస్తాడనుకోను. అందుకని నేనే బయటికి వెళ్ళిపోదామని నిర్ణయానికి వచ్చాను. మేడం, మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. మీరే అలా అంటే ఎలా? పిల్లలు తెలియక తప్పు చేశారని తల్లి అలిగి వెళ్ళిపోతే వాళ్ళేమైపోతారు? లేదు బేడి, ఇది తెలిసి చేసిన తప్పు. అయినా తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ దొరికినప్పుడు తల్లిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? మేడం, నేను మీకు చెప్పేటంత దాని కాను. కానీ ఎప్పటికీ నిలిచేది తల్లి ప్రేమే. మధ్యలో వచ్చిన ప్రేమలు మాసిపోవచ్చు, మధ్యలోనే పోవచ్చు. కానీ చివరి వరకు నిలిచేది తల్లి ప్రేమే. ఈ అనుభవం మీకు కొత్త కాదు. దీపక్ బాబు తన తప్పు తెలుసుకుని మళ్లీ తిరిగొస్తారు. అంతవరకు మీరు తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను బేడి. అయినా మనసులు దూరమై కలిసి ఉండడం కన్నా దూరంగా ఉంటేనే మంచిదనిపిస్తోంది. అమ్మమ్మా, నువ్వే అలా అంటే ఇంక నేనేమనుకోవాలి? ఎంతగానో ప్రేమించిన మావయ్య నా మీద ద్వేషం పెంచుకున్నాడు. తన చేతులతో పెంచానన్న విషయం మర్చిపోయి ఆ అనుబంధాన్ని తుంచేశాడు. కన్నీళ్లు తుడిచిన మావయ్యే కంటతడి పెట్టేలా చేశాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు లేని ఈ ఇంట్లో నేను మాత్రం ఎలా ఉండగలనమ్మమ్మా? నీతో పాటు నేను వచ్చేస్తాను. సంధ్య.